నీళ్ళతోడు పెట్టుకోండి అమ్మా. దానికి కొద్దిగా అన్నం తీసుకోండి, నీళ్ళతోడు పెట్టుకొని దేవుడికి అన్నం తీసుకోండి. మీరు ఫస్ట్ చేతిలో తీసుకోండి, కొద్దిగా నీళ్ళతోడు పెట్టుకొని ముద్దగా అతికేయాలి. చెప్పుతున్నా, అదే విషయం చెప్తున్నా నేను కూడా. ఏం కాదు. ఓం నమో భగవతి. ఇప్పుడు అంతంలో అట్టిపండు ఏ విధంగా అతికించినాం సేమ్ లిట్ ఇది కూడా అంతే. ఇంత మీరు ఒకవేళ అన్నప్పుడు చేయించుకోవాల్సి వస్తే ముద్ద వండుకొని రావాలి. నెక్స్ట్ టైం ఒకవేళ చేసుకోవాలనుకుంటే మెత్తగా. ఓకే, ఇక్కడ వేరే మన ముగ్గురం పోయిన ఒక తీసుకుంటాం. నమో భగవతే రుద్రాయ నం నమస్తే రుద్రమన్ అంతే. నం నమస్తే రుద్ర నీళ్ళతో పెట్టుకుంటే పెట్టు పట్టుకుంటాడు. నం నమస్తే రుద్రమన్యవతోదేశవే నమః. నమస్తే అస్తుదన్ బాహుభ్యాముతే నమః. యాదేశ శివతమాతనో భవతేతన కింద పడ్డది కూడా తీసుకొని అతికేయచ్చు. యాదేశ శివతమాతనో భవతేతనో శివాశ్రవ్యాయ తవతయానో రుద్రం. ఏం కాదు, ఒకసారి అనుభవం అయితే రెండోసారి పాట నేర్చుకోవాల్సి వస్తుంది. యాదే రుద్రశివాతనో హోరా పాపకాశ తయానస్తన భాష. ఇక రెండు చేతులు పోసుకొని ఇట్లా పెట్టి మంచిగా ఆమె పోసుకొని అట్లా పోసుకొని నీళ్ళతో పెట్టుకో. యాదే పోయమ్మ కొద్దిగా నీళ్ళతో పోయి. యాదే రుద్రశివ ఎక్కువ వస్తే మళ్ళీ జాతది అట్లా. యాదే రుద్రశివాత నౌర గౌరాభాకాశనే తయానస్తన భాషంత మయా గరసంతాపచాకశేహే యామశో గరసంత హస్తేవ కింద పట్టి కూడా తీసుకో. యామశో గరసంత హస్తేవ పరశస్తవే శివాంగర కురుమాహంస శివాంగరిత్రదాం. కొద్దిగా అంటుకున్నా పర్వాలేదు, కానీ ఈసారికి ఇంకోసారికి మెత్తగా వండుకొని అడిగా. శివాంగరిత్రదాం కురుమాహంస ప్రసంజోధు శివేన వశాత్వాయ. అట్లా వేయండి. ఇక దేవుడి సంకల్పం ఉంటే ఏదైనా అవుతుంది, మనం చేయండి. ఇంట్లోనేమో చిన్న లింగానికి పెద్ద లింగం చాలా తేడా ఉంటుంది. అందుకోసమే సేరం బాగుంటుంది. ఇదంతా రావాలి ఇట్లా మొత్తం తెలియదు. అదే ఇట్లనే అదే మీరేమో పొల్లు వండుకోవచ్చు. అన్నం పెట్టినా వెనక పెట్టి ఎంత పెట్టి మంచిగా ఒకసారి పెట్టి దానికి బొట్లు కూడా పెట్టి అలంకారం చేయాలి. పెట్టు పెట్టరా అది నేను ఇట్లా పెట్టు ఒకసారి, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, మళ్ళీ ఒకసారి తీసి పెట్టు. ముద్ద వేయలేకపోతే పిసుకు చేతిలో పిసుకు ఫస్ట్. అట్లా ఇప్పుడు మీ అత్తమ్మని చూసి నేర్చుకోండి. మనం అట్లా చేయి. తొందర ఏం లేదు. ఏమైనా పని ఉందా? నాకు కూడా ఇప్పుడు మీకు పని నా ఏదైనా పని పెట్టాలని చేసేపోతాను. కరెక్ట్, అది చెయ్యి. అలంకారం కావాలి, దానికి బొట్లు పెట్టాలి. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టినా కూడా గలీజ్ కాకుండా ఉంటుంది. అట్లా అట్లా ఏముండదు. అట్లా వేరే అట్లా పెట్టేసి అది ఇంకోసారికి మంచిగా పెద్ద గిన్నె దానంత కావాలి. దానికంటే ఎక్కువ రెండు కావాలి. అంతే బిట్ట తీసుకుని రావాలి. ఇప్పుడు పిల్లలకు చిన్నపిల్లలకు గోరుముద్ర ఎట్లా పెడతారు? నేను చేస్తే అంతేనా? అంటే ఇట్లాంటి దేవుళ్ళకు ఇది ఫ్రైడ్ రైస్ అట్లా ఎందుకంటే ఇట్లా వేస్తాం అనుకుందేమో, అట్లనే అనుకున్నది. కానీ కాదు ఇట్లా చేస్తారు. ఎంత పవర్ఫుల్ తెలుసా? అచ్చనేమో అనుకొని ఇట్లా వేస్తారేమో. బొట్లు పెట్టమ్మా. సరే అలంకారం చేయంగా అంత అట్లా పెట్టేసి పెట్టి ఏదో ఒకటి కుంకుమ బుట్ట ఏదైనా పెట్టేసి. ఓం నమో భగవతే రుద్రాయాణం. నమస్తే రుద్రమన్యమోతోదేశవే నమః. నమస్తే అస్తు తన్మనే బాహుభ్యామితే నమః. అగరబత్తులు ముట్టండి మళ్ళీ ఒకసారి. యాదేశ శివతమాతనో భవదేదనో దయాస్మాన్ యాదే దేవేష్టుమస్తు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ మళ్ళీ పెడితే పోతుందేమో చూడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ పెడితే పోతుంది, అన్నం పోతుందేమో చూడు. లేకపోతే పెట్టేసాయి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురా. మెల్ల ఒకటి పెట్టండి రైట్. అట్లా నమస్తే అస్తు
नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय वृक्षं सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय श्री भवानी रामलिंगेश्वर स्वामी देवताभ्यो नमः धूपमाग्रापयामि ఈ దీపాన్ని నమస్కారం చేసుకోండి సాక్షాత్ శ్రీపద్మర్ష దీపాన్ని శుద్ధాత్మ సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టండి అంభో యాపనే ఏరియా పూలు పెట్టద్దా దేనికోసం దాచిపెట్టుకుందాం మరి దాచిపెట్టలేదు నేను పెట్టండి మరి యాపలనే ఏరియా బృహస్పతి ప్రసోద మళ్ళీ కొట్టు పని అయింది పో చెప్పలే మంచిగా కొట్టు అట్లే కొట్టాలి ఎట్టున్నదా అడ్డంగా కొట్టదు ఎట్టున్నదో అట్లే కొట్టాలి ఇక పని అయింది పో మీది చూడు పని అయిపోయింది అనుకున్నా అనుకోకుండా పని అయిపోయింది ఇక ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధర వృషకేశాయం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం బొట్లు పెట్టకూడదు బొట్లు పెడుతుంది ఇక త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పావసంధారం మేకబల్వం శివార్పం త్రిశాఖే బిల్వపత్రయశ్చ అశ్చిత్రే కోమలే శుభే తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్ కొబ్బరికాయకి ఎప్పుడు పెట్టద్దా 15 రోజులు బొట్టు కొబ్బరికాయకు సందర్భం ఏంటంటే గృహప్రవేశాలప్పుడు ఏదైనా దిష్టి తీసేటప్పుడు కడపకు దిష్టి తీసేటప్పుడు బొట్లు పెడతాము ఇంట్లో వాటికి ఇప్పుడు మీరు బొట్లు పెట్టినట్టు మీకు దిష్టి తీసి మీకే ఇచ్చినట్టు కదా పెట్టొద్దు అన్నట్టు అదేనా ఇంట్లో పెట్టినా పెట్టద్దు అంతే కదా దేవుడి దగ్గర ఎక్కడ పెట్టినా కొట్టదు అంతే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పావసంహారం మేక శివార్పణం త్రిశాఖ బిల్వపత్రే సచ్చిద్రే కోమలే శుభేతో పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ధూపమాగ ఆ దీపాన్ని నమస్కారం చేసుకోండి సాక్షాత్ శ్రీపద్మర్శం ధూపదీపాన్ని శుద్ధ ఆచమసర్ప నైవేద్యం నీళ్ళచల్లి నైవేద్యంగా చూపించండి ఓంభోర్భోస్వాహత్సురేణం దేవస్య చాలు తత్సోదరేణం దేవస్య భేదయో సత్యం వర్షం అమతో వస్మసి ఓం ప్రాణాయ స్వాహ వ్యానసు బ్రహ్మణే స్వచ్ఛేమచికపాన్ని సమర్పయామి పూర్వాభ అస్తోషమ కండశకర్నార్కిల కదలేపుల రంభాపుల నివేదనం సమర్పయామి తాంబూలం పెట్టండి భోగబలస్య కర్పూరేణావల్లేధరత్ ముక్తా చునసమాయక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం 2 నక్షత్రేష్ దాని మీద 2 నక్షత్రేష్ నమస్కారం చేయండి జయ బోలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి భగవానికి చెయ్యి అట్లా దాని అట్లాంటి 2 రావాలి 2 గిన్నెలు రావాలి చేద్దాం అట్లయితే ఎక్కువ రావాలి మరిగా అట్లయితే ఎక్కువ రావాలి హిరణ్యపాత్రం రోహపూర్ణం ధాదే మిత్రం రావాలి హిరణ్యపాత్రం రోహపూర్ణం ధాదే మయస్వనేతే ఏకదాహ బ్రహ్మణపతి ఏకదేవజమానః ఆయుస్తేజ సంభ్రాంచ వ్రాంచ పిష్టేర్వాచనోఘే లక్ష్మీరాష్ట్రక్షేమఖేదయా మాసకం సృజామహే నీళ్ళు తిప్పండి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమ చేతులు దించండి కర్పూర ద్రవ్యానంద మంగళ నీరాజదీపదర్శనం నీరాజనాంతర సుధాజన సర్పమి ఆత్మజ్ఞానంతరం నమస్కరోమే ఆచమనయానంతరం నమస్కరోమే మళ్ళొక 3 ప్రదక్షిణాలు చేయండి అయ్యా యానికాని చ పాపాని జన్మానంతర్గతాని చ తాని తాని వృక్షంతే వృక్షం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహిమా కృపయాదేవాయ శరణాకృష్ణదేహా శరణాస్తే స్వమేవ శరణం తస్మాత్ కారణభావేన రక్ష రక్ష శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః ఆత్మకృష్ణ నమస్కారపూర్వక పూజాం సమర్పయామే చిత్రాం సమర్పయామే చామరాం బేజా వృక్షాం దర్శయామే వేజాం समस्त राजोपचार शक्त्योपचार भक्तोपचार पूजा समर्पयामि हिरण्य गर्भगर्भस्नेह विचिभाव स्वानंत पुण्य फलम दशांतम प्रयश्च मे मनोवांछा फलसिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु अखंडायुष्याभिवृद्धिरस्तु सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मंगलान् शतमानं भवति शतायुः प्रतिशतेन आयुष्येवेन्द्रिये प्रतिष्ठते